సూర్యాపేట మండలంలోని గంగపట్నం గ్రామంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆలయ చైర్మన్ గుండాల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేస్తూ టీడీపీ నేతలు వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా విచ్చేసిన టీడీపీ నాయకుడు కోడూరు కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి ప్రజాసేవలో వీపీఆర్ దంపతులు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రజల అభిమానాన్ని ఎల్లప్పుడూ గెలుచుకుంటూ ప్రజాసేవకు అంకిత భావంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన ఆయన స్థానిక నేతలు గ్రామస్తులతో కలిసి గంగపట్నం గ్రామంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ ఏకొళ్లు పవన్ రెడ్డి, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ దేవిరెడ్డి రవీందర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంటరీ కార్యవర్గ కార్యదర్శి పొన్నుబోయిన చెంచుకిషోర్ బాబు, కొండూరు సుధాకర్ రెడ్డి, కొండూరు వెంకటరమణారెడ్డి, మండల బీసీసీఎల్ అధ్యక్షులు మారుబోయిన జనార్దన్ గౌడ్, దుగ్గా శంకర్ రెడ్డి, గుండాల మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మా కోవూరు శాసనసభ్యురాలైన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి జన్మదినం సందర్భంగా శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దగ్గర పూజలు నిర్వహించి కేకు కట్ చేసినాము. ఈ సందర్భంగా అక్క కోరిక మేరకు మొక్కలు నాటినాం ముఖ్యంగా, మరియు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మండలం నుంచి వచ్చిన నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ, తెలుగుదేశం, కూటమి నాయకులు అందరూ వచ్చిన దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పుణ్య దంపతులు మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, వేమిరెడ్డి ప్రశాంతమ్మ కానీ వాళ్ళ సేవలో, వాళ్ళు చేసే సేవలో కొంతైనా చేయాలని మనందరి తాపత్రయం. కాబట్టి నిన్న అన్న సమక్షంలోనే కళ్యాణన్న సారథ్యంలో అన్న సమక్షంలో పేద విద్యార్థులకి 10th క్లాస్ చదివే విద్యార్థులందరికీ ఫీజులు కూడా చెల్లించడం జరిగింది. అలాగే మా వంతు సాయంగా ప్రతి ఒక్కరూ గ్రామంలో వేమిరెడ్డి ప్రశాంతమ్మకి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక మొక్కను నాటి పర్యావరణాన్ని కాపాడవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి జన్మదినం ఈరోజు. ముఖ్యంగా ఎందరో జన్మదినాలు చేసుకుంటారు, కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారైనా, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారైనా వాళ్ళ రాజకీయాలకు రాకముందు నుంచి ఏదో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు మొదటి నుంచి కూడా దేవాలయాల విషయాలు అయితేమి, ప్రజలు ఏదైనా ఇబ్బంది పడుతుంది వాళ్ళకి చేసే దాంట్లో అయితేమి, అమృతధార, విద్య, వైద్యం, నీకు వికలాంగులకి ట్రైసైకిళ్ళు, జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు, జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలో కూడాను. మన మల్లికార్జున స్వామి శ్రీశైలంలో మల్లికార్జున స్వామికి 11 కోట్లతో బంగారు రథాన్ని చేయించినారు. నెల్లూరులో వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి పవిత్రోత్సవాలు చేశారు. ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేటటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు. వాళ్ళు ఈరోజు సర్వేపల్లి మన కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలుగా ప్రశాంత్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొత్త ఓరవడి సృష్టించారు. ఎక్కడ కూడా ఏ కార్యకర్త కూడా బాధపడకూడదు, ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టకూడదు. ఎలక్షన్ అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఏ కార్యక్రమం కూడా ఏదైనా సరే డబ్బులు మనం పెట్టాలనే కానీ వాళ్ళ చేత, వాళ్ళ నుంచి ఎక్కడి నుంచి వస్తే వాళ్ళ చేత ఖర్చు పెట్టించకూడదనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తుంటారు. ఈరోజు కూడా పొద్దున్నే ఫోన్ చేస్తే ఎందుకు అన్ని ఫ్లెక్స్లు కట్టారంట, పేపర్లో వేయించారంట, ఎందుకు కార్యకర్తల చేత మీరు ఆ విధంగా ఖర్చు పెట్టిస్తున్నారని చెప్పి ఉదయాన్నే నన్ను మాట్లాడటం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మన కళ్యాణ్ రెడ్డి గారి ఆలోచనతో ఇక్కడ కోవూరు నియోజకవర్గంలో 10వ తరగతి విద్యార్థులందరికీ కూడాను ఎగ్జామినేషన్ ఫీజు, కోవూరు నియోజకవర్గంలో ఉండే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ కూడా ఎగ్జామినేషన్ ఫీజు నిన్న 1960 మందికి 3 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది. వీపీఆర్ అభిమానులుగా